చిన్నప్పటి నుంచి అవమానాలతోనూ ఆవేదనతోనూ మా జీవితాలు ఎప్పుడూ అల్లకల్లోలంగానే ఉండేవి. మా ఇంటి గౌరవం నిలబెట్టేలా ఈ పెళ్లిని చాలా ఘనంగా జరిపించాలనుకుంటున్నాను. అమ్మా ఇవ్వు. మా అమ్మ చెప్పినట్టు ఈ పెళ్లి జరగాలని ఆ దేవుణ్ణి వేడుకో. అలాగే బావా. భూమి తీసుకో. థ్యాంక్స్ అన్నయ్య. నేను ప్రేమించింది బిందుని. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ పెళ్లి శుభప్రదంగా జరిగిపోవాలని ఆ దేవునికి దండం పెట్టుకో. ఎందుకో మా ఇంట్లో ఏ సంతోషం వచ్చినా ఎక్కువ రోజులు నిలబడదు. ఏంటి స్వామి నాకీ పరీక్ష? అంతా సవ్యంగా నడిచిపోతుంది అనుకున్నప్పుడు బిందుని ప్రేమిస్తున్నాను అని నా తమ్ముడు శివ చెప్పడమేంటి? మరోవైపు ఎన్నో ఆశలు పెట్టుకున్న బావా అత్తయ్య పూరి జీవితాల్లోకి వేడు ఎలాంటి అలజడి తీసుకొస్తాడో ఏమో అని భయమేస్తోంది స్వామి. అలా జరగకుండా అంతా సవ్యంగా జరిగి పూరి శివ పెళ్లి జరిపించాల్సిన బాధ్యత నీదే స్వామి, నీదే. బెంగపడకు వృద్ధ బాలిక, నీకింకా వివాహయోగం ఉంది. ఏంటి స్వామి? వివాహయోగం నిజంగానే స్వామి? నిజం కానిది ఏది నేను చెప్పను. నిన్ను కట్టుకోబోయేవాడు వేరే కారణం మీద సముద్రం దాటి ఆ ఖండం నుంచి ఈ ఖండంలో అడుగు పెట్టాడే కన్యాకుమారి. అతనికి కూడా తెలీదు నిన్ను కట్టుకోవడానికే వచ్చాడని. నిజమా? నిజమా నిజమా అని నువ్వు పదే పదే అడక్కు. నిజమో కాదు అని నాకే అనుమానం వచ్చేస్తుంది. ఫిక్స్ అయిపో, నిన్ను కట్టుకునేవాడు వచ్చేశాడు. గుడి చాలా పవర్ఫుల్ అంకుల్. మీరేం కోరుకున్నా సరే ఇట్టే జరిగిపోతుంది. పాప లిల్లీకి నీలాంటి బాబుతో పెళ్లి తప్ప
నేను ఇంకేం కోరుకుంటాను? అది కాస్త అయిపోతే అంతకంటే కావాల్సిందేముంది? లిల్లీ, చెర్రీతో వెళ్ళి గుడి మొత్తం చూసి రండమ్మా. నేను వెళ్ళి పంతులు గారిని కలవాలి. పద. ఉంది వివాహ యోగం ఉంది అంటున్నారు, ఖండం దాటి వచ్చేశాడు అంటున్నారు. మరి ఆయనే నన్ను పెళ్లి చేసుకోబోతున్నారని గుర్తుపట్టేది ఎలా స్వామి? మంచి ప్రశ్న. పెళ్లి చేసుకోబోయే ఆయన, అదే నీ కాబోయే ఆయన ఇప్పుడు ఈ గుళ్ళోకి వచ్చేశాడు. ఆ? నిజమా? ఏది? ఎక్కడా? నిజమా స్వామి? నన్ను చేసుకోబోయే ఆయన ఇప్పుడు ఈ పరిసరాల్లో ఉన్నారా? మరిప్పుడు నేను ఆయన్ని గుర్తుపట్టేది ఎలా స్వామి? ఇదిగో ఇవి తీసుకో. వీటిని పట్టుకుని తూర్పు తిరిగి దండం పెట్టు. పడమరకు తిరిగి నేల మీద వదులు. ఒకదాన్ని దాటుకుని మరొకటి అందెంగుర్రాల్లా ముందుకు వెళుతూ ఉంటాయి. ఒక వ్యక్తి ముందు ఆగుతాయి. ఏ వ్యక్తి ముందు ఆగాయో ఆ వ్యక్తే నీ కాబోయే ఆయన. తారు డబ్బాలో మునిగి స్నానం చేసినట్టున్నాడు. వీడా నాకు కాబోయేవాడు. తప్పు. భగవంతుడు జత కూర్చున్నప్పుడు వీడేనా అందగాడు అనుకోవాలి. నిజంగా వీడేనా అందగాడు. ఇదేంటి గోళీలు ఇక్కడ పడున్నాయి? అవి నావండి. ఈ గోళీలతో మగాళ్ళు కదా ఆడుకుంటారు. అప్పుడప్పుడు ఆడవాడు కూడా ఆడుకుంటారులేండి. ఇవ్వండి. ఓ, ఇండియా మారిపోయిందంటే ఏమో అనుకున్నాను. ఇలా మారిపోయిందన్నమాట.